క్యాడర్ ఫస్ట్ అని చెప్పి వచ్చే ఎన్నికల్లో మేమే అధికారంలోకి వస్తాము అని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా చెప్తూ ఉన్నారు సార్. క్యాడర్తో కలిసి ఆయన చాలా ప్రోగ్రామ్స్లో ఈ మధ్య ఎక్కువగా తరచూ పాల్గొంటూ ఉన్న పరిస్థితి. ఈ క్యాడర్ ఫస్ట్ అనే కేటీఆర్ ఈ విధానాన్ని ఏ రకంగా చూడాలి, ఈ వ్యూహాన్ని? అంటే తెలంగాణలో బీఆర్ఎస్ అంటే మీకు అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా దెబ్బతిన్న తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో ఇంకా భారీగా దెబ్బతిన్నది. మీకు అసెంబ్లీ ఎన్నికల్లో 37% వచ్చాక లోక్సభ ఎన్నికల్లో 17% మాత్రమే పడిపోయింది. ఆ దశలో ప్రధాన ప్రతిపక్ష హోదా అసెంబ్లీలో ఉన్న సమాజంలో ప్రధాన ప్రతిపక్ష హోదా నిలబెట్టుకుంటుందా అనే ప్రశ్న మొదలైంది. భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో 14% ఓటింగ్ వస్తే లోక్సభ ఎన్నికల్లో 35% ఓటింగ్తో దూసుకొచ్చింది. అంటే రాజకీయం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనే దశకు వచ్చింది. ఆ తర్వాత వరుసగా ఎమ్మెల్యేలు వెళ్ళిపోవడం మొదలుపెట్టారు. 10 మంది ఎమ్మెల్యేలు పోయారు. ఇంకా అసలు 2/3 ఖాళీ అవుతుంది. శాసనసభ పక్షమే విలీనం అని ప్రకటిస్తారు అనే దశకు కూడా వెళ్ళింది. ఈ రెండు పరిణామాలు వచ్చాక టీఆర్ఎస్ కార్యకర్తల్లో నీరసము, అసలు టీఆర్ఎస్ అనే పార్టీ తెలంగాణలో థర్డ్ పార్టీగా మారిపోతుంది, ఒక పొలిటికల్ ఫోర్స్గానే మిగలదా అనేటువంటి చర్చ స్టార్ట్ అయిన సమయంలో జరిగిన పరిణామాలు బీఆర్ఎస్కు ఆశను కలిగించాయి. మొదటి పరిణామం ఏంటంటే భారతీయ జనతా పార్టీ స్వయంకృతాపరాధం. 35% ఓటింగ్ వచ్చిన ఆ పార్టీ సమర్థవంతంగా ప్రధాన ప్రతిపక్షంగా సమాజంలో అవకాశం ఉండి కూడా ఆ రోల్ ప్లే చేయలేకపోయింది. అసెంబ్లీలో ఎలాగో నెంబర్స్ కూడా బీజేపీకి బీఆర్ఎస్ కన్నా తక్కువ ఉన్నాయి. బీఆర్ఎస్కున్న నాయకులు ఆ బీఆర్ఎస్కు ఉండేటువంటి లెజిస్లేటివ్ డిబేట్స్ ముందుకు తీసుకెళ్ళగలిగే కేటీఆర్, హరీష్ రావు లాంటి నేతలు బీజేపీకి అసెంబ్లీలో లేకపోవడం, ఉన్నవారు కేటీఆర్, హరీష్ రావుతో పోటీ పడలేకపోవడం అర్థం చేసుకోగలం అసెంబ్లీలో. కానీ సమాజంలో 35% ఓటింగ్ వచ్చి ప్రతి అంశానికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేసి పార్టీని సమాయుత్తపరిచేటువంటి స్థాయిలో బీజేపీ రోల్ ప్లే చేయలేకపోయింది. దానికి కారణం ఏంటంటే ఆ పార్టీకి కనీసం ఒక అధ్యక్షుడు కూడా నియమించుకోలేకపోవడం, నాయకులుగా కిషన్ రెడ్డి, బండి సంజయ్ వ్యాఖ్యానాలు చేయడం, స్టేట్మెంట్లు ఇవ్వడము తప్ప ఒక యూనిఫైడ్ అపోజిషన్గా ఒక సర్వశక్తుల్ని సమాయుత్తం చేసుకొని అధికార పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేయగలిగే సత్తాను భారతీయ జనతా పార్టీ చూపెట్టలేకపోయింది. అది బీఆర్ఎస్కు కలిసి వచ్చిన మొదటి అంశం. రెండవ కలిసి వచ్చిన అంశం ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్ల ఎంతో కొంత అసంతృప్తి మొదలు కావడం. ఈవెన్ ముఖ్యమంత్రి కూడా ఈ మధ్య ఇంటర్వ్యూలో చెప్పినట్టు మీడియాలో వచ్చింది, ప్రతిపక్షాల అబద్ధాలను కూడా ఎంతో మేరకు ప్రజలు నమ్ముతున్నారని. ప్రతిపక్షాలు అబద్ధాలు చెప్తే నమ్మారా, లేదా కాంగ్రెస్ ప్రభుత్వ తప్పుల వల్లనే ప్రజల్లో అసంతృప్తి మొదలైందా? ఈ అసంతృప్తి ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించాలి అని ప్రజలు కోరుకుంటున్నారనే స్థాయిలో ఉందని నేనేం అనడం లేదు. కానీ క్లియర్గా ప్రజల్లో అసంతృప్తి మాత్రం మొదలైంది. ఈ అసంతృప్తి మొదలు కావడం ఎప్పుడైనా అపోజిషన్ స్పేస్లో ఎవరు ప్రామినెంట్గా ఉంటే వాళ్ళకు ఉపయోగపడుతుంది. మీకు కేసీఆర్ ప్రభుత్వం పట్ల అసంతృప్తి పెరిగినప్పుడు గుర్తుండే ఉంటుంది, మొదట్లో దుబ్బాక, హుజూరాబాద్, జిహెచ్ఎంసీ సమయంలో అపోజిషన్ స్పేస్లో బీజేపీ ఆ రోల్ ప్లే చేసింది కనుక బీజేపీకి లాభమైంది. ఆ తర్వాత కాలంలో బండి సంజయ్ తొలగింపు, కాంగ్రెస్ రాజకీయాల్లోకి రేవంత్ రెడ్డి ముందుకు దూసుకురావడం, ఈ రెండు పరిణామాలు వచ్చాక కేసీఆర్ ప్రభుత్వం పట్ల ఉన్న అసంతృప్తిని ఛాలెంజ్ చేసి ఛానలైజ్ చేసే ప్రిన్సిపల్ అపోజిషన్ ప్లేయర్గా కాంగ్రెస్ ముందుకు రావడంతో కాంగ్రెస్ లాభమైంది, ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. అందువల్ల ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల ఆ కాస్త అసంతృప్తి అయిన మొదలైన సమయంలో బీజేపీ నిర్వీర్యమైన పరిస్థితిలో, అంటే ఉండాల్సిన స్థాయిలో ఉండలేని స్థితిలో ఉంటే బీఆర్ఎస్ ఆ రోల్ను సమర్థవంతంగా ప్లే చేసింది. అది రుణమాఫీ అమలు కానీ వారి పక్షాన మాట్లాడడం కావచ్చు, గ్రూప్ 1 ఎగ్జామ్ గురించి మాట్లాడడం కావచ్చు, ఇలా అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని చాలా పవర్ఫుల్గా బీఆర్ఎస్ నాయకులు ఉపయోగించుకోవడం మొదలుపెట్టారు. సో కేసీఆర్ ఫీల్డ్లో లేకపోయినా ఆ ఫీల్డ్లో కేటీఆర్, హరీష్ రావు ఉండి కేసీఆర్ లేడు అన్న భావన కూడా ప్రజలకు కలగకుండా జాగ్రత్త పడ్డారు. సో అందువల్ల ఇది రెండవ ఫ్యాక్టర్గా మొదలుపెట్టారు. మూడవది, సహజంగా ఒక రాజకీయ పార్టీ ఓడిపోయాక బలహీనపడుతుంది,
నీరసపడుతుంది, నిర్వీర్యపడుతుంది. కానీ ఆ పని బీఆర్ఎస్ చేయలే. బీఆర్ఎస్ని ఒక విషయానికి మాత్రం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. దెబ్బ మీద దెబ్బ తగులుతున్నా అంటే అసెంబ్లీ ఎన్నికల్లో 10% ఓటింగ్ తగ్గి, మీకు లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు మరో 20% ఓటింగ్ తగ్గి, మీరు 2018 అసెంబ్లీ ఎలక్షన్స్కు 2024 లోక్సభ ఎలక్షన్ల మధ్య బీఆర్ఎస్ ఓటింగ్ 30% పడిపోయింది. అంటే 2018 అసెంబ్లీ ఎలక్షన్లో 47% ఓటింగ్ వచ్చిన బీఆర్ఎస్ కాస్త 2024 లోక్సభ ఎలక్షన్స్లో 17% ఓటింగ్ వచ్చింది. కనీ విని ఎరగని స్థాయిలో పతనం. ఆ రకంగా అనీమియా అంటారు, అంత భయంకరమైన అనీమియా, అది మామూలు అనీమియా కాదు. ఆ దెబ్బకు అసలు బీఆర్ఎస్ లేవకూడదు. కానీ ఆ పార్టీ నాయకత్వం చూపినటువంటి పటిమ వల్ల నిలబడ్డది. దానికి ఖచ్చితంగా కేసీఆర్ వ్యూహరచనకు మనము మార్కులు వేయాలి. కేటీఆర్, హరీష్ రావు ప్లే చేసిన రోల్ను ప్రశంసించాలి వాళ్ళ పార్టీ దృక్పథం చూస్తే. అందువల్ల ఇది ఎప్పుడైతే బీఆర్ఎస్ ఓటింగ్లోనే కాదు 47% నుంచి 17% ఓటింగ్ పడిపోవడమే కాదు, పార్టీ నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు కూడా వెళ్ళిపోతున్న తరుణంలో ఆ పార్టీ క్షేత్రస్థాయిలో నిలబడడం వల్ల ఈ రకమైన ప్రభావాన్ని ఇప్పటికైనా చూపగలుగుతుంది. అంటే బీఆర్ఎస్ అనుభవంలో తెలుసుకున్నది ఏంటి? ఎన్నికల్లో ఓడిపోవచ్చు, ఓట్లు గణనీయంగా తగ్గచ్చు, పార్టీ నుంచి నాయకులు పోవచ్చు, కానీ ప్రజల్లో గనక ఉంటే క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలపైన కన్సిస్టెంట్గా నిలబడితే సందర్భం సమయం వచ్చినప్పుడు అవకాశం ప్రజలే ఇస్తారు అని. అది ఎప్పుడు వస్తుంది అవకాశం? నేనేమి ఊహాగానాలు చేయడం లేదు. కేటీఆర్ చెప్తున్నట్లు, కేసీఆర్ చెప్తున్నట్లు 2028లోనే వస్తుంది మాకు అవకాశం అంటున్నారు. ఐ లీవ్ ఇట్ టు దెమ్. ఎవరి పొలిటికల్ స్పెక్యులేషన్ వారు చేసుకుంటారు. జనరల్ ప్రిన్సిపల్ ఏంటంటే, మీరు ఒక చెట్టు కూడా చూడండి, ఎండిపోతుంది, బాగా ఎండిపోతుంది, కానీ సడన్గా వర్షాలు పడి కాస్త అననుకూల వాతావరణం మారిపోయింది అనుకోండి, మళ్ళీ చిగురించి మళ్ళీ చెట్టు మరుస్తుంటుంది. మన అనుభవం, మన ఇంటి చుట్టే చెట్లను మీరు జాగ్రత్తగా గమనిస్తే, మన పెరట్లో ఉన్న చెట్టు అయినా బాగా ఎండిపోయిన చెట్టు మళ్ళీ చిగురించి మళ్ళీ కాయలు కాసిన అనుభవాలు కూడా ఉంటాయి. అంటే అర్థం ఏంటి? ఆ చెట్టు కనుక ఆ సర్వైవల్ ఇన్స్టింక్ట్ ప్రదర్శిస్తే, అంటే ఎండిపోయినా కూడా అననుకూల వాతావరణ పరిస్థితులను తట్టుకొని కనుక నిలబడితే అవకాశాలు వస్తాయి, సందర్భం వస్తుంది, మళ్ళీ దాన్ని ఉపయోగించుకుంటారు. అందువల్ల బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో ఆ ప్రజెన్స్ చూపెట్టగలిగింది కనుక దానికి కాస్త పర్సెప్షన్ అడ్వాంటేజ్ వచ్చింది. ఇప్పటికిప్పుడు అధికారంలోకి వస్తున్నామని చెప్పినా వాళ్ళు పర్సెప్షన్ అడ్వాంటేజ్, బీఆర్ఎస్ ఇర్రెలవెంట్ కాదు అనే పర్సెప్షన్ మాత్రం పెంచుకోగలిగారు. ఆ పర్సెప్షన్ నుంచి బిల్డ్ చేయదలుచుకున్నారు. పర్సెప్షన్ అనేది ఫస్ట్ స్టేజే. సెకండ్ స్టేజ్కి వచ్చేవరకు ఏమైందంటే పర్సెప్షన్ కాస్త రియాలిటీగా మార్చుకోవాలి. ఆ ప్రాసెస్లో బీఆర్ఎస్ ఉంది. ఆ ప్రాసెస్లో భాగంగానే ఏప్రిల్ 27న వరంగల్లో భారీ బహిరంగ సభ పెడుతున్నారు. ఆ ప్రాసెస్లో భాగంగానే దానికి సన్నాహక సమావేశాలు పెడుతున్నారు. నిన్న కేటీఆర్ కరీంనగర్లో పెట్టిన సభ కూడా అదే. ఆ ప్రాసెస్లో భాగంగానే మీకు కేటీఆర్ క్యాడర్ ఫస్ట్ అని చెప్పి క్యాడర్తో ఉంటామంటున్నారు. సో ఇదంతా ఒక ప్రాసెస్ అయితే రెండవ డైమెన్షన్ కూడా ఉంది. ఆ రెండవ డైమెన్షన్ ఏంటంటే కేటీఆర్ చుట్టూ కేసులు, అది ఫార్ములా ఈ కేసు కావచ్చు, ఇంకోటి కావచ్చు, రాజకీయ వర్గాల్లో కేటీఆర్ని అరెస్ట్ చేస్తారు అనేటువంటి టాక్ కూడా రావడం. ఎప్పుడు కూడా ఒక రాజకీయ నాయకుడు జనంలో ఉన్నప్పుడు అరెస్ట్ అయితే ఆ జనం అనుకూలత వస్తుంది. మీకు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యాడు, వైసీపీ పట్ల వ్యతిరేకత వస్తున్న సమయంలో 5 ఏళ్ల పాటు ప్రతిపక్ష నేతగా జనంలో ఉన్న సమయంలో అరెస్ట్ అయ్యాడు. మీరు అరెస్ట్ కూడా ఎక్కడయ్యాడైనా ఇంట్లో అరెస్ట్ కాదు, మీరు గమనిస్తే నంద్యాలలో అరెస్ట్ అయ్యాడు నాకు గుర్తున్నంతవరకు. అలాగే మీకు ఇంకొక ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎప్పుడు అరెస్ట్ అయ్యాడు? ఓదార్పు యాత్రలు చేస్తున్నాడని చెప్పిన సమయంలో అరెస్ట్ అయ్యాడు. అంటే ఎవరైతే జనంలో ఉన్నప్పుడు, జనం సమస్యలపైన పోరాడుతున్నప్పుడు, ప్రజాక్షేత్రంలో చురుకుగా ఉన్నప్పుడు అరెస్ట్ అయితే ప్రజలు ఆదరిస్తారు. ఈ ప్రిన్సిపల్ కూడా తెలుసు కనుక కేటీఆర్ ఈ అరెస్ట్ అంటూ జరిగితే ప్రజల్లో ఉండాలి. ఇప్పుడు కవిత అరెస్టు బీఆర్ఎస్కు ఎక్కడా రాజకీయంగా లాభం ఇవ్వలే, కానీ కేటీఆర్ అరెస్టును కూడా తన రాజకీయంగా లాభం వచ్చేలా, కనీసం లాభం రాకపోయినా నష్టం జరగకుండా ఉండేలా ఒక ప్రయత్నం చేస్తున్నాడు. అది కూడా ఈ క్యాడర్ ఫస్ట్ అని చెప్పి క్షేత్రస్థాయిలో ఉండటానికి ప్రయత్నం చేయడంలో కారణం అది. అందుకే మీరు గమనించండి, అదో లగచర్ల వచ్చినా, అదో గ్రూప్ 1 వచ్చినా, అది ఏ ఇష్యూ అయినా కానివ్వండి, మేము జనంలో ఉంటాం. జనంలో ఉంటానైతే రక్షణ, జనమే జన కవచం
ఉపయోగపడుతుందనే ఆలోచనలో క్యాడర్ ఫస్ట్ అంటున్నారు. రైట్ సార్. దాంతోపాటు మరో కామెంట్